చెప్పి మోసం చేయడానికి వస్తున్నాడు. మోసపోదామా? ఒక్కసారంటే మోసపోతాం, మళ్ళీ మళ్ళీ మోసపోదామా? దయచేసి కార్యకర్తలు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి, అందరికీ మంచిగా సంధాయించాలి. మీరు నిలబడి ఎందుకే గడబోయి తిన్నోళ్ళని వచ్చి కూర్చోబెట్టమంటే ఇద్దరు ఓటు పోయి అంటే గిన్నె నిలబడబడుతుంది. రామరెడ్డి అన్న పోరాదు. ఈ రకంగా మరి మనం ప్రజలకు అర్థం చేయించాలి. అంటే మళ్ళొకసారి మనం మోసపోతే ఇబ్బంది పడతాం. ఇలా వెంకటరామరెడ్డి గారు ఆయన డబ్బు సంపాదించడం కోసం రాలే, ఆయనకు దేవుడు అన్నీ ఇచ్చిండు. ఆయన మన సిద్దిపేట జిల్లాను దేశములోనే అగ్రగామిగా అభివృద్ధి చెందిన జిల్లాగా నిలబెట్టిన ఘనత కేసీఆర్ది. అవి అమలు చేసిన వెంకటరామరెడ్డి గారు అని చెప్పి మనం చెప్పుకోక తప్పదు. ఆయన డబ్బు సంపాదించడం కాదు, తనకిచ్చిన దేవుడిచ్చిన ఆస్తిని ప్రజలకు పంచడం కోసం ఇవాళ వెంకటరామరెడ్డి గారు మన దగ్గరికి వచ్చారు. అందువల్ల మీరందరూ కూడా ఎంత మంచి మాట చెప్పిండు. మా కార్యకర్తల పిల్లల ఫీజులు కట్టలేక ఇబ్బంది పడితే 100 కోట్ల రూపాయల విద్యా నిధి పెట్టి మా కార్యకర్తల పిల్లల్ని చదివిస్తా అని ఇవాళ ఒక గొప్ప మాట మనకు వెంకటరామరెడ్డి గారు చెప్పినాడు. చెప్పడమే కాదు, ఏడాదికి ఎంతమందిని చదివిపించిన్నో, ఎవరికి సహాయం చేసిన్నో నేను ఆన్లైన్లో వెబ్సైట్లోనే పెడతా అని చెప్పి ఇవాళ స్పష్టమైన హామీని మనకిచ్చారు. పేదల కోసం ఇలాంటి ఫంక్షన్ హాల్లు 9 నెలల్లో కట్టి కార్యకర్తలు పేదల కుటుంబాల పెళ్లిళ్లకు ఉచితంగా అందిస్తా అని చెప్పి కూడా ఇవాళ వారు ముందుకు రావడం జరిగింది. ఎంపీగా ఒక విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిన అనుభవం ఉంది. రేపు ఢిల్లీలో పార్లమెంట్లో తన గలం విప్పి మన దుబ్బాకకు మన మెదక్కు బ్రహ్మాండంగా నిధులు తేగలుగుతాడు. సో ఈరోజు నేను మీ అందరినీ కోరేది ఒక్కటే, ఒక విద్యావంతుడు ఈ దుబ్బాక ఈ సిద్దిపేట ప్రాంతంలో మెదక్ జిల్లాలో ఊరూరు తెలిసినటువంటి వ్యక్తి, ప్రతి గ్రామం మీద ఐడియా ఉన్న వ్యక్తి, అందరికీ సుపరిచితుడు, మంచి మనస్తత్వం ఉండి పేదలకు సాయం చేసే గుణం ఉన్నటువంటి మన వెంకటరామరెడ్డి గారిని గెలిపించడానికి కార్యకర్తలు రాత్రింబవళ్ళు కష్టపడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి నేను మీకు ఇంకో హామీ ఇస్తున్నా. రేపు మనకు స్థానిక సంస్థల ఎలక్షన్స్ వస్తాయి. రేపు మిమ్మల్ని గెలిపించడం కోసం కూడా ప్రభాకర్ అన్న, నేను, వెంకటరామరెడ్డి గారు కష్టపడి మీ అందరినీ కూడా గెలిపిస్తాం. సర్పంచ్ గాని, ఎంపీటీసీ గాని, కౌన్సిలర్ ఎన్నికల్లో అన్ని రకాలుగా సహాయ సహకారాలు ఇస్తాం. దగ్గరుండి మిమ్మల్ని అందరినీ కూడా గెలిపించుకుంటాం. దయచేసి మీరు ఆలోచించండి. ఎంపీ ఎన్నికల్లో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, మీ దుబ్బాక వార్డులో మీ ఊర్లో మెజార్టీ రాలేదనుకో, రేపు మీకు ఇబ్బంది కాదా? మన ఊర్లో మనకు మెజార్టీ వస్తే నువ్వు ఎంపీటీసీ అవుతావు, సర్పంచ్ అవుతావు, కౌన్సిలర్ కావడానికి నీకు అల్కగా ఉంటుంది, నీకు గౌరవం ఉంటుంది. నా ఊర్లో మెజార్టీ తెచ్చినా నువ్వు గర్వంగా చెప్పుకోగలుగుతావు. అందువల్ల ప్రతి నాయకుడు, ప్రతి ఉద్యమకారుడు ఒక్కొక్కరు ఒక వెంకటరామరెడ్డి లాగా మీరందరూ కూడా గట్టిగా ఈ ఎన్నికల్లో కష్టపడాలి. మరి ఇంకోటి, ప్రజలకు కూడా మేలు జరగాలి. బీజేపీ కాంగ్రెస్ దొందే, రెండు తెలంగాణకు మోసం చేసినాయి. ఇవాళ బీజేపీ వాళ్ళు ఏమన్నారు, విదేశాల్లో నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్లో 16 లక్షలు వేస్తామన్నారు. వచ్చినాయా? మరి ఏమైంది? రూపాయి విలువ పడిపోయింది, పేదరికం పెరిగింది, నిరుద్యోగం పెరిగింది, రైతులు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి బీజేపీ పుణ్యం. కాంగ్రెస్ వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చిండ్రు, ఏ ఒక్క హామీ అన్న అమలైందా? ఇవాళ మీరే చూసిండ్రు. అందువల్ల ఇప్పుడు ఒక ప్రశ్నించే గొంతు కావాలి. ఇటు కాంగ్రెస్నైనా అటు దేశంలోనైనా మన హక్కులు కాపాడాలంటే ఒక ప్రశ్నించే గొంతుక అది వెంకటరామరెడ్డి గారి రూపంలో మనకు ఉంటుంది. ఆయన విద్యావంతుడు, కలెక్టర్గా పనిచేసిండు కనుక చట్టాలు తెలుసు, ఈ ప్రాంతం మీద అవగాహన ఉంది కనుక రేపు గట్టిగా మాట్లాడగలుగుతాడు. ఇంకో విషయం కూడా